సాహెబ్ అంబేద్కర్ గారి మరి ఏదైతే విగ్రహం చేతులను ధ్వంసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మరి దాన్ని నైటు నిన్న రాత్రి ధ్వంసం చేసినట్టు మరి సమాచారం తెలుస్తూ ఉంది. జగిత్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఈరోజు ఉదయం సిఐ గారికి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీ పక్షాన విషయం తెలిసిన మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు స్పందించి మెడికల్ నుంచి పేపర్ తెప్పించి ఈరోజు తక్షణమే జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న రాత్రి కొంతమంది నేరస్తులు కానీ దుండగులు అనొచ్చు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఒక జాతి పిత మీద కానీ మరి ఇలాంటి ఒక నాయకుని మీద కానీ ఎలాంటి గౌరవం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని దుండగులనే పిలవాలి. మరి అలాంటి దుండగులు నిన్న రాత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆయన చేతును విరగొట్టడం కూడా జరిగింది. కాబట్టి మరి అలాగే అక్కడ గాంధీనగర్లో గాంధీది ఇక్కడికి అందరూ మా మాదిగ కుల సంఘం నుంచి విచ్చేసిన అన్నదమ్ములందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ గాంధీజీ గారి విగ్రహాన్ని కానీ తొందరగా ఈ రోజు రేపటిలోగా పూర్తి చేయాలి. ఎందుకనంటే మనకు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలను ఖచ్చితంగా పై స్థానంలో ఉంచాలి, వాళ్లకు అధికారాన్ని ఇప్పించాలి, వాళ్లకు రాజ్యాంగాన్ని కల్పించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన ఆనాడు నిర్ణయం తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఈరోజు నడుచుకుంటున్నాం. కాబట్టి మరి అలాంటి ఒక మహానాయకుడు ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి ఇలాంటి మహిళలకు స్వేచ్ఛనిచ్చిన ఆయన, బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛనిచ్చిన ఆయన విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అలాంటి ఒక దుండగుల్ని ఎవరైతే ఇది చేసిరో ఇక్కడ కెమెరా కూడా ఉంది, సో దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. సీఏ గారికి అప్పుడే కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి వాళ్ళను తొందరగా వాళ్ళకు తగిన శిక్ష వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మా మాజీ పురస్త సంఘం పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులకు కానీ మాజీ అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తాను.